పేరు బాబురావు అన్న. ఎక్కడి నుంచి వచ్చారన్న? ఇక్కడ గిరిపూర్ విజయవాడ. ఏంటి మరి జగన్ గారిని ఇంత అద్భుతమైన మహాశిల్పాన్ని ఈ రోజు ప్రవేశపెడుతున్నారు. జగన్ గారిని దళిత ద్రోహి అని చెప్పేసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటారు. ఏమంటారు దాని గురించి? దళితులు చంద్రబాబు నాయుడు పోయినసారి ఏమన్నాడు, మాల కుటుంబంలో పుట్టకూడదు అన్నాడు. ఎవరైనా పుడతాడా అన్నాడు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, నడి బొడ్లో పెట్టారు మమ్మల్ని. ఎవరు గొప్ప? జగన్ గొప్ప, అంతే కదా. మరి అది ఏమంటావు జగన్ గారి గురించి? జగన్ అద్భుతంగా చేస్తున్నాడండి పరిపాలన. బాగుంది, పథకాలు బాగున్నాయి. ఆయన పేదవాళ్ళని బాగా చూస్తున్నాడు, బాగుంది. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టడం ద్వారా ఎస్సీ ఓట్లు మాత్రం అంటే దళితులకు సంబంధించి ఓట్లు మాత్రం తీసుకోవడం చేర్చడానికి కోసమే ఓట్లు ఆయన క్యాబినెట్ ఓట్లు క్యాచ్ చేసుకోవడానికి కోసమే ఈ యొక్క విగ్రహం పెట్టారన్నారు. లేదు, అలాంటిది ఏం లేదు. ఓట్ల గురించి అయితే కాదు, ఓట్ల గురించి అయితే పెట్టాల్సిన అవసరం లేదు. ఆయనకి ఓట్లు వేస్తారు, ఓట్ల గురించి పెట్టాల్సిన పని లేదు. ఆయన మంచి రాజ్యాంగం రాశాడు కాబట్టి, జనాల్లో తేవాలి కాబట్టి, 100 ఏళ్ళు చరిత్ర కాబట్టి ఆయన జనాల్లోకి తీసుకొచ్చాడు, నడిబొడ్లో పెట్టాడు. అది మరేంటి సామాజిక న్యాయం బీసీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఎవరికి కూడా జరగలేదు అంటారు. ఎవరికి సామాజిక న్యాయం జరగలేదు అంటారు? ఎవరికి కూడా ఎందుకు జరగలేదు? ప్రతి ఒక్కరికి జరిగింది. ప్రతి ఒక్క మైనార్టీలకి, బీసీలకి అందరికి జరిగింది, ఎస్సీలకి ఎస్టీలకి అందరికి జరిగింది. జగన్ ప్రభుత్వంలోనే జరుగుతుంది అది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరగదు. 14 ఏళ్ళు చూసాం ఆయన ప్రభుత్వంలో, ఒక పథకం రాలేదు, ఒక లేబర్ అనేది చూడలేదు. ఆయన చూడలా, జగన్ గారు చూశారు మమ్మల్ని. అది ఎస్సీ బీసీ మైనార్టీలు ఎవరికి కూడా అక్రమ కేసులు పెట్టి ఇరికిచ్చారని చెప్పేసి అంటున్నారు. లేదు, అలాంటిది ఏం లేదు. అవన్నీ ప్రతిపక్షాలు కుట్రాది, అంతే, ఏం లేదు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇవన్నీ పొరచాలటానికి మాట్లాడుతున్నారు, అంతే. మరేంది పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా జగన్ ని గద్దిస్తానంటున్నారు? అలాంటిది ఏం లేదు. అసలు పవన్ కళ్యాణ్ వల్ల కాదు, ఏంటి అతను సినిమాలకే కానీ రాజకీయాలకి పనికిరాడు. అది ఎలా ఉండబోతుంది మరి రాబోయే రోజుల్లో రాజకీయ చరిత్ర? సూపర్ గా ఉంటది, సూపర్ గా. జగన్ పరిపాలన అద్భుతంగా ఉంది, మాకు బాగుంది. సీఎం మాత్రం మళ్ళీ జగన్ అయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడే కాదు, 20-10 సంవత్సరాలు సీఎం ఆయనే, ఖచ్చితంగా గ్యారంటీ చెప్పగలను నేను. ఎందుకు చెప్పగలుగుతున్నారు? ఆయన చేసే పథకాలు అలా ఉన్నాయి. పేదవాడు అనేవాడిని చూస్తున్నాడు ఆయన. ఒక పేదలను పట్టించుకునేవాడు నాదులు లేడు ఇంతవరకు. ఇంతకుముందు నాకు తెలిసి 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాను నేను, పేదలను పట్టించుకునేవాడు నాదులు లేడు. ఒక జగన్ వచ్చిన తర్వాత పేదవాడు బాగుపడటం కూడా ధైర్యంగా ఉంటున్నాడు. అంటే మన కోసం వచ్చాడు, మనం ఆయన్ని గెలిపించాలి అనే దాని మీద ఉన్నారు అందరూ. అది మరి చంద్రబాబు ఇంతగానో గొప్పగా ఇస్తున్నాడు పరిపాలన. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఇచ్చాడు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, మరి ఆయన ఎందుకు ఇవ్వలేదు? ఒక్క పథకాన్ని ఇచ్చాడా? ఒక పేదాన్ని చూశాడా? చూడకపోగా స్టేషన్లలో ఇచ్చి కొట్టించడం అలాంటివి జరిగింది. అది ఒక పేదవాడిని బడుగు, ఒక లేబర్ని, ఒక చంద్రబాబు నాయుడు అన్నది ఏంటిది, ఊరు బయట ఉంచాలన్నాడు. అదే జగన్ ప్రభుత్వంలో ఊరు మధ్యలో ఉంచాడు మమ్మల్ని. ఎవరు గొప్ప? జగన్ గొప్ప. అది మరి ఎలా ఉండబోతుందంట? టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నాయి, రేపు రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది? టీడీపీ జనసేన పొత్తుతో వచ్చినా సరే జగన్ ఓడియటం మాత్రం వాళ్ళిద్దరి వల్ల కాదు. వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఇప్పుడు కుర్చీలు ఇరిగిపోతున్నాయి. సరిమిల సంగతి ఏమంటావు? ఎవరు? సరిమిల కాంగ్రెస్ ఈపీసీ అధ్యక్షురాలు కదా. సరిమిల అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఏముంది, ఆంధ్రలో ఏం లేదు కదా కాంగ్రెస్ కానివ్వండి. వచ్చినంత మాత్రాన మనకి ఏముంటదో. మళ్ళీ సీఎం మాత్రం జగన్ అంటే సీఎం 100% తన్నుకొని వస్తాడు. నంద్యాల మునుస్వామి సార్, ఆయన వైఎస్ఆర్ వీరాభిమానిని. ఈ ఫోటోలు నావే. రాజశేఖర రెడ్డి గారు అభిమానివా? ఫుల్లు సార్, నేనే వైఎస్ఆర్. ఇక్కడ ఫోటోలు నేనే. మరి ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? జగన్ పరిపాలన అట్టడుగుల బలహీన వర్గాలకు, ఎస్టీ బీసీ మైనార్టీలకు సురక్షితమైన పాలన సార్. సురక్షితమైన పాలన. అంబేద్కర్ ఆశయాలను ఆయన అన్ని మంత్రి పదవులు కానీ, జడ్పీటీసీ కానీ అంతా మైనార్టీ, ఎస్టీ ఎస్టీలకు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినారు సార్. మరి బడుగు బలహీనతలు ఎవరిని కూడా పట్టించుకోలేదు అంటున్నారు. వాళ్ళు టీడీపీ ఎగసిపట్టి వాళ్ళు, ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు మామూలే సార్. ఇవన్నీ వాళ్ళు ఇంతప్పుడు ఆ ఎస్సీల కులంలో పుట్టాలని అనుకుంటానని చంద్రబాబు నాయుడు అన్నాడు. ఇప్పుడు ఇంత దేశ చరిత్రలోనే ఇంత అన్ని అడుగులు విగ్రహం ఈ ఆంధ్రప్రదేశ్ గౌరవించదగ్గ విషయం సార్. ఈరోజు ఆ జగనన్న చేసిన, ఇప్పుడు ఇంత గతంలో చంద్రబాబు చెప్పినాడు నేను విగ్రహం పెడతా అంబేద్కర్ అని, పునాదులుగా వెళ్ళారు సార్. అది సార్. మరి జగన్ ఇంత చేస్తున్నారు కదా, జగన్ ఇంత చేస్తుంటే జగన్ దళిత ద్రోహి అని చెప్పేసి ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆంధ్రజ్యోతి, ఈనాడు,
వాళ్ళు సార్ దుష్టప్రచారం. ఇంటికి పదొక పేదవానికి బటన్ నొక్కి ఇంటికి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న. ఎక్కువని 1,00,000 ఉద్యోగాలు సచివాలయం కానీ వాలంటీర్లు కానీ ఏకైక ముఖ్యమంత్రి, నంబర్ 1 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్. రాజన్న కడుపును పుట్టినాడు. రాజన్న బిడ్డనని నేనున్నానని ఇంటి ఎవరికి ఏది వచ్చినా ఎంబడే ఆరోగ్యశ్రీ కార్డు. మళ్ళీ ఇప్పుడు 25 లక్షలు. ఎక్కడ ముంబై, చెన్నై, బెంగళూరు ఎక్కడైనా ఇంత గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు హైదరాబాద్ మొఖాన్ని ఇసిరేస్తున్నారు సార్. అది సార్ జగనన్న పాలన, సుశీల పాలన. మళ్ళా జగనన్నే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎన్ని ఈ పవన్ కళ్యాణ్ కానీ ఎంతమంది వచ్చినా కానీ సింహం సింగల్గానే వస్తుంది, పందులు గుంపుగా వస్తాయి. పవన్ కళ్యాణ్ ఏంటి మా జగన్ సీఎం చేయని ఉన్నాం, ఖచ్చితంగా గద్దిస్తారని సీఎంని సార్. తెలంగాణలో 8 సీట్లు ఇచ్చినారు. నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సార్, మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్. సినిమాల వరకే తెలంగాణలో 8 సీట్లు ఇచ్చినారు. డిపాజిట్లు కూడా రాస్తారు. ఇప్పుడు 50 సీట్ల, ఆ 50 సీట్లలో ఆ పవన్ కళ్యాణ్ గెలిచినా అనుకో, అదే అంబేద్కర్ విగ్రహం నేను ఊరేసుకుంటా సార్. ఇదే పవన్ కళ్యాణ్కు ఛాలెంజ్ చేస్తాడా, నువ్వు 50 సీట్లు అడుగుతున్నావు చంద్రబాబును, నువ్వు గెలుచు, నువ్వు ఒక్క సీట్ అయినా గెలుచు, నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సార్, సినిమాల వరకు. అది సార్ రాజకీయ పరంగా జై జగన్. ఎందుకంత నమ్మకం? ఛాలెంజ్ వానికి బిట్టులే సార్. వానికి ఏం మాట్లాడతాడో బీజేపీ అంటాడు, మళ్ళా జనసేనకు లీడర్లు లేరు సార్. మా రాయలసీమలో జనసేనకు లీడర్లు లేరు. ఇక్కడ నిలబడాల్సిందే. మా రాయలసీమలో ఒక్క లేడు పవన్ కళ్యాణ్. జనసేనకు ఒక్క లేడు సార్. నేను సినిమాల వరకు గబ్బర్ సింగ్ 50 సార్లు చూసినా. నేను పక్క మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్. ప్రజారాజ్యంలో తిరిగినా మాకు చిరంజీవి. పవన్ కళ్యాణ్ మనకు బొట్టుకు తెల్లడు సార్. వాడు ఏం మాట్లాడుతున్నాడో ఏం కథనో ఈ నారా లోకేష్ ఇద్దరు ఒకటే సార్. మాకు జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ సంక్షేమ పథకాలు అందిస్తాడు సార్. మరి ఏంటి ఎన్టీఆర్ వర్ధంతికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్స్లు పీకేశారు? జూనియర్ ఎన్టీఆర్ వచ్చే నారా లోకేష్ పోతాడని చెప్పి ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కుట్ర సార్. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వారసత్వం ఎన్టీఆర్ కుటుంబం. ఆయన హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్. బాలకృష్ణ హిందూపురం ఆయన బాబా అనే ఆయన. ఆ బాలకృష్ణ ఏం చేసినాడు సార్? ఏం చేసినారు? ఎన్టీ రామారావు నేను ఎన్నుపోటు పొడిచినాడు చంద్రబాబు. ఎన్నుపోటు పొడిచి లాక్కున్నాడు. నేను 5 మంది కొడుకులు ఉన్నారు. ఒకరిని రాడు. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసినాడు. పోయిన ఎలక్షన్లో తొక్కినాడు చంద్రబాబు. ఈ జూనియర్ ఎన్టీఆర్ పైకి వచ్చి నారా లోకేష్ సుతపప్పు. మంగళగిరి అంటే మద్దగిరి అంటాడు. ఏదో ఎర్ర బుక్కులు రాసుకునే అంట. ఏం రాసుకున్నాడో మాకు తెలియదు. అది సార్. మరేంటి ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో ఎలక్షన్? రాబోయే 130 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళా 130 రాసుకో సార్.